తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బండి సంజయ్ పర్యటించారు. పట్టణంలో నిర్వహించిన బోనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు మోసపూరితమైన హామీలిచ్చి గద్దెనెక్కాయని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని బండి సంజయ్ హామీలిచ్చారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్ సొంతంగా ఏర్పాటు చేసుకుని నిరాధార వార్తలు ఇష్టానుసారంగా కథనాలను ప్రజెంట్ చేస్తున్నారని, వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్టుపై ఉందన్నారు. అన్నిటి పరిష్కారం ఏంటంటే మేము ఇక్కడ మాటలు చెప్పాము, ఇవాళ చెప్తున్నాను. ఈ అన్నిటికీ పరిష్కారం నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుంది. మీ అందరి సహకారం వస్తుంది. మేము వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఎందుకు చెప్తున్నానంటే, మేము మొత్తం మళ్ళీ మీ వల్ల చేస్తాం. మీ ఆశీర్వాదంతో మీ సపోర్ట్ మేము మొత్తం న్యాయబద్ధంగా వస్తాం. మేము వచ్చినాక మొట్టమొదటి ఇచ్చేది మీకు డబ్బులు పెట్టు. పేదలతో పాటు మీరు కూడా పేదల కంటే ఘోరమైన పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారు. కాబట్టి మీకు డబ్బులు పెట్టిన విషయంలో కానీ, ఎత్తుకాల విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ మా ప్రభుత్వం ఏర్పడి వెంటనే మీకు ఇవ్వాల్సింది బాధ్యతగా మేము గుర్తించి మేము పక్కా ఇస్తాం. నరేంద్ర మోడీ గారికి ఆంచాలి. గ్రామ పంచాయతీ మామూలు గ్రామస్థల కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇచ్చిన మాటను తప్పే అలవాటు మాకు లేదు. అటువంటి పార్టీ అటువంటి కార్యకర్తలు మేము కాదు. కాబట్టి మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ మాయమాటలను మోసపోకండి. ఇవాళ మాలాంటి కార్యకర్తలకు మేము ఉద్యమాలు చేస్తాము, ఆందోళన చేస్తాము, అనేక పోరాటాలు చేస్తాం. కాబట్టి మాలాంటి కార్యకర్తలకు, నాయకులకు, మాలాంటి పార్టీకి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో విలేకరులను ఆదుకునే బాధ్యత, విలేకరులు కెమెరామెన్లు కావచ్చు, ఫోటోగ్రాఫర్లు కావచ్చు, అది స్టాఫర్స్ కావచ్చు, బ్యూరోలు కావచ్చు, లేకపోతే లోకల్ రిపోర్టర్స్ కావచ్చు, ఎవరే కావచ్చు, అందరూ కూడా